జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ తో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై చర్చిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పీఏసీ అజెండాపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లైన్లో అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేరుకున్నారు. ప్రస్తుతం సీఎంతో ఈ ముగ్గురి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాల మీద చర్చించబోతున్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి భర్తీ చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికీ పార్టీ నుంచి వచ్చినటువంటి డైరెక్టర్లు, కార్పొరేషన్ లో పదవుల భర్తీకి సంబంధించినటువంటి పేర్లు వచ్చాయి. వీటి మీద చర్చించబోతున్నారు. ఇక పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, పీఏసీలో ఇవాళ చర్చించాల్సినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించి ఎజెండాని ఫైనల్ చేయబోతున్నారు. రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లోనే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనుకుంటుంది అనేటువంటి అంశం మీద ఈ ముగ్గురి సమావేశంలో కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కూడా నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వీలైనంత త్వరగా వీటిని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం, అటు పార్టీ ఉంది కాబట్టి వీటిని ఫైనల్ చేయబోతున్నారు. చారి, అయితే ఈ సమావేశం ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అలాగే ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ పైన కూడా చర్చించే అవకాశం ఉందా? పీఏసీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద చర్చిస్తారు. ప్రస్తుతం సీఎం దగ్గర జరుగుతున్నటువంటి సమావేశంలో పార్టీ నిర్మాణం, పార్టీ పదవులు, అలాగే నామినేటెడ్ పోస్టుల మీదనే చర్చ జరుగుతుంది. చారి, అయితే ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనాలకు తీసుకువెళ్లేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది చర్చిస్తారా? ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సమావేశంలో, పీఏసీ సమావేశంలో ఇది ప్రధానమైనటువంటి ఎజెండా ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం దగ్గర జరుగుతున్నటువంటి సమావేశంలో మాత్రం నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి, అలాగే రిజర్వేషన్ల, బీసీ రిజర్వేషన్లలో పార్టీ నుంచి ఇస్తే ఎలా ఉంటుంది, ప్రభుత్వం ఏం చేయొచ్చు అనేటువంటి అంశాలన్నిటి మీద చర్చించబోతున్నారు. కార్పొరేషన్ పదవుల్లో భర్తీకి సంబంధించి కొన్ని జాబితా పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఆ జాబితా మీద ఈ సమావేశంలో చర్చించి ఎవరిని డైరెక్టర్ పోస్టుల్ని ఎవరితో భర్తీ చేయాలి, దాంట్లో ఎలాంటి ఈక్వేషన్స్ ని అనుసరించాలనేటువంటి చర్చ జరుగుతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.